నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనం తినే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు కేవలము రుచి కోసము, ఏదో ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు. వాటిలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. బెండకాయ, ఈ బెండకాయని ఏదో కూర వండుకోవాలి కనుక అన్నంలో కూరకి కావాలని కాదు. ఈ బెండకాయలో అనేక రకమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, థైమిన్ అనే విటమిన్ B1 ఉంది, జింకు, కాపరు, పొటాషియం కూడా ఉన్నాయి. బెండకాయ పులుసు వేసుకుంటాం, బెండకాయ ఇగురు వేసుకుంటాం, లేదు బెండకాయని సాంబార్లో, పప్పుచారులో కూడా వేసుకుంటాం. బెండకాయని రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇటువంటి బెండకాయ అది కొంచెం కోసేటప్పుడు జిగురుగా ఉంటుంది. ఈ బెండకాయని మనము ఉడకబెట్టి బెండకాయ పులుసు మాత్రమే వాడుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఇగురు కూర ప్రయోజనం ఉండదు. బెండకాయని నూనెలో వేయించినప్పుడు, ఫ్రై చేసినప్పుడు, రోస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండే పోషక విలువలు పూర్తిగా నశించిపోయి ఈ బెండకాయని నూనెలో వేయిస్తే ఒడియాల్లా కరకరలాడుతుంటాయి, ఒడియాల్లా ఉంటాయి. కనుక మనం ఏది కూడా, ఏ కూరైనా శాకాహారమే, మాంసాహారమే, ఇగురు కూర వాడకూడదు, రోస్టు, ఫ్రై వాడకూడదు. ఉడకబెట్టి పులుసు మాత్రమే వాడితే దానిలో ఉండే పోషక విలువలు మనకు లభిస్తాయి. ఎప్పుడైతే నూనెలో వేయించామో ఆ పోషక విలువలన్నీ నశించిపోతాయి. బెండకాయ వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బెండకాయ కూర వాడటం వల్ల షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది, రక్తంలో చక్కెర శాతం స్థిరీకరించబడుతుంది. 2, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. ఇక 3, గర్భవతులు కూడా బెండకాయ పులుసు తినచ్చు. దీని ద్వారా తల్లి ఆరోగ్యము, పొట్టలో ఉన్న శిశువు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. శిశువు ఎదుగుదల బాగుంటుంది, తల్లి కూడా గర్భవతి ఆరోగ్యవంతురాలుగా ఉంటుంది. 4, మహిళలకి తెల్లబట్ట, వైట్ అనేది చాలా సహజం. ఈ తెల్లబట్ట పదే ఎక్కువ సార్లు వస్తున్న వాళ్ళు ఒక్కసారి బ్లడ్ షుగర్ ఫాస్టింగ్, ఎందుకంటే షుగరు వ్యాధి ఉన్న వాళ్ళకే ఎన్నిసార్లు మందులు వాడినా మళ్ళీ ఈ తెల్లబట్ట వస్తుంటుంది. ఈ తెల్లబట్టకి చికిత్స చేసుకున్నప్పుడు కేవలం భార్య మాత్రమే కాదు, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మందులు వాడటం ద్వారా మళ్ళీ ఈ తెల్లబట్ట రాకుండా ఉంటుంది. కనుక భార్య, భర్త ఇద్దరూ ఒకే రోజు ఈ మందులు ప్రారంభిస్తే పూర్తిగా ఇక మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ తెల్లబట్ట పదే వస్తున్న వారికి బెండకాయ కూర తినటం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 5, కాలేయము మందకొడిగా పనిచేస్తూ కామెర్లు వచ్చిన వారు కాలేయము పనితీరు మెరుగుపరచడానికి బెండకాయకి విశిష్టత ఉన్నది. ఇక 6, వెంట్రుకలు నల్లగా ఉండాలన్నా, వెంట్రుకలు రాలకుండా ఉండాలన్నా, వెంట్రుకలు ఒత్తుగా ఉండాలన్నా, మహిళలకి పొడుగాటి వెంట్రుకలు
అందమైన రింగు రింగులు ఉండే జుట్టు కావాలంటే బెండకాయలో కేశ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణం ఉంది. 7 కంటి యొక్క చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటి రాకుండా నివారిస్తుంది. 8 చర్మము యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది. ఈ విటమిన్ ఏ, బెండకాయలో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం మీద మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. ఎండ, సూర్యరశ్మి నుంచి అల్ట్రావైలెట్ కిరణాలు మన చర్మంపై పడినప్పుడు చర్మం నల్లగా అయిపోతుంది. ఈ అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ప్రభావాన్ని ఎదుర్కొనటానికి బెండకాయ ఎంతో దోహదపడుతుంది. 9 మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం మూత్రపిండాలు పాడైపోవటానికి ప్రధాన కారణం నొప్పి ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ విచక్షణారహితముగా వాడటమే. ఏ చిన్న నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, కండరాల నొప్పి వచ్చినా మందుల షాప్కి వెళ్ళటం, పెయిన్ కిల్లర్స్ కొనుక్కోవడం, వాడేయటం. వాటి వల్ల మూత్రపిండాలు పాడవటమే కాకుండా జీర్ణాశయములో పుండు, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ కూడా వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు దాటి దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరు మందకొడిగా ఉంటుంది. ఈ బెండకాయ కూర తినటం వల్ల మూత్రపిండాల పనితీరుని మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే సీరం క్రియాటినిన్ అని రక్తంలో పెరిగిన వాళ్ళు, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు బెండకాయ తినటం వల్ల కొంతవరకు సీరం క్రియాటినిన్ తగ్గుతుంది. సీరం క్రియాటినిన్ తగ్గడానికి బెండకాయ కంటే కూడా తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన పునర్నవ అనే ట్యాబ్లెట్ రోజుకి ఉదయము రాత్రి రోజుకు 2 పునర్నవ ట్యాబ్లెట్లు వాడటము ద్వారా 6 మిల్లీగ్రాములు ఉన్న సీరం క్రియాటినిన్ 1కి 2కి గతంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు పునర్నవ ట్యాబ్లెట్ల వినియోగము తరువాత అసలు డయాలసిస్ అవసరం లేకుండా పోయింది. అయితే మంచి కంపెనీలు కొనాలి. డాబరు, బైద్యనాథ్, అలార్సిన్, జండు ఇలాంటి ప్రమాణాలు కలిగిన కంపెనీల పునర్నవ మాత్రమే కొనండి. ఆయుర్వేదములో వందలాది కంపెనీలు ఈ పునర్నవ ట్యాబ్లెట్లను తయారు చేస్తున్నారు. ప్రామాణికమైన కంపెనీల నుంచి చేస్తే మీరు ఆశించిన ఫలితాలు సీరం క్రియాటినిన్ తగ్గుతుంది. ఇంకోటి పతంజలి అనే కంపెనీ వారు కూడా ఈ పునర్నవ తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా నాణ్యమైన ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారు. 10 షుగరు వ్యాధి ఉన్న వాళ్ళకి 5-10 సంవత్సరాలు అవగానే నరాల బలహీనత, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, కరెంటు షాక్ కొట్టినట్టు ఉండటము, పాదాలు స్పర్శ కోల్పోవటము, చెప్పు వేసుకుంటే చెప్పు జారిపోవటం, ఈ నరాల బలహీనతను నివారించే గుణం బెండకాయకు ఉంది. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు కలిగిన బెండకాయ పులుసు మాత్రమే వాడండి. ఇగురు కూర వల్ల ఏ రకమైన ఔషధ గుణాలు మీకు లభించవు. అసలు ఏ కూరైనా ఉడకబెట్టింది, పాలు పోసింది, పులుసు కూరలు మాత్రమే వాడాలి. అది శాకాహారమైనా అదే, మాంసాహారమైనా అదే. రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలకు స్వస్తి పలుకుదాం. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుదాం.